హలో నమస్తే, నేను శ్రీనివాసరావు వాసనశెట్టి, నాది కాకినాడ. ఈ రోజు మీ ముందుకి ఇన్నోవా క్రిస్టా తీసుకొచ్చేయండి. 2.4 జెడ్ డీజిల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. నేను ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్. ఇన్నోవా క్రిస్టా అండి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాను. ఎన్ఓసితో పాటుకి ఎన్ఓఐస్ ఇస్తానండి. నా పేరు శ్రీనివాసరావు వాసనశెట్టి, నాది కాకినాడ అండి. మై ఫాదర్ ఈజ్ ఏ మెకానిక్ అండి. నేను బీకామ్ కంప్యూటర్ చదివండి. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై డిగ్రీ నేను మా నాన్నగారి వర్క్షాప్లో నేను వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను హైదరాబాద్ మారుతిలో 15 సంవత్సరాలు వర్క్ చేశానండి. నాకు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో పాటుగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి. అండ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వేరియంట్ 7 సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 2.4 డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఒక్కసారి ఇంజిన్ రూమ్ చూద్దామండి. బానట్ వచ్చేసరికి కంపెనీ సీల్ ఉందండి. వెహికల్ అంతా ఎక్స్ట్రాడినరీ టాప్ అండ్ మోడల్ అండి. జెడ్ వేరియంట్. ఫ్రంట్ చిన్నగా బంపర్ పెయింట్ అయింది, వెనకాల బంపర్ ఫ్రంట్ బంపర్ పెయింట్ అయిందండి. ఫ్రంట్ పార్ట్ చిన్నగా యాక్సిడెంట్ అయిందండి, చిన్న యాక్సిడెంట్ అయిందండి ఇది. అందువలన ఫ్రంట్ బంపర్ పెయింట్ వేయటం జరిగింది, వెనకాల బంపర్ పెయింట్ వేయటం జరిగింది. వెనకాల డిక్కీ కూడా చిన్న టచ్అప్ అయ్యిందండి. మిగిలిన ఒరిజినల్ పెయింట్ ఉందండి. బండి మొత్తం సిల్వర్ కలర్. హెడ్ లైట్లో ప్రొజెక్ట్ ల్యాంప్ వస్తుంది. స్టార్ అలో వీల్స్ వస్తాయండి కంపెనీ నుంచే. టైర్ వచ్చేసరికి న్యూ టైర్స్ ఉన్నాయండి. వెహికల్కి కొత్త టైర్లు ఉన్నాయి. చిన్న చిన్న టచ్అప్లు తప్ప వెహికల్కి ఏ పార్ట్ రీప్లేస్మెంట్ అవ్వలేదు. ఏ విండ్షీల్డ్ కూడా, ఏ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. టాప్ అండ్ మాల్లో ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఇది వాషింగ్ అవుతుందండి డీలర్ దగ్గర. వాషింగ్ అవుతున్నప్పుడు తీశాను, టైం లేదు, అప్పటికే లైట్ పోతుంది. దానివల్ల నేను వీడియో చేయవలసి వచ్చింది. వాషింగ్ చేస్తున్నారండి, క్లీన్ చేస్తున్నారు వెహికల్ని. ఈ డోర్ మీద లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి. ఇది ఆల్మోస్ట్ రబ్బింగ్లో మనకి క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. వెహికల్ ఒక్కసారి ఇంటీరియర్ చూద్దామండి. ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది కంపెనీ నుంచే. ఒక్కసారి వెహికల్ చూసిన తర్వాత అప్పుడు ఇంటీరియర్కి వెళ్దామండి. డోర్ కంపెనీ సీల్ ఉందండి. లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఇది. సీట్ కవర్స్ కూడా ఉన్నాయి, బ్లాక్ సీట్ కవర్స్. నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసరికి. ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్కి. ప్రజెంట్ అయితే ఒక సింగిల్ కాయిన్ వర్క్ కూడా లేదండి. నో నీడ్ టు స్పెండ్ ద సింగిల్ కాయిన్ ఆఫ్ రూపీస్. 2 బంపర్స్ పెయింట్ అయిందండి. డోర్ చిన్నగా అక్కడక్కడ టచ్అప్ అయింది, మిగిలింది ఎక్కడ లేదండి. ఒరిజినల్గా ఉందండి వెహికల్ అంతా. ఇన్సూరెన్స్ కూడా ఉందండి. ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ 7 సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టాప్ అండ్ మోడల్. ఈ వెహికల్ సేఫ్టీ పరంగా ఏబిఎస్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి. డ్రైవర్ సీటు, కో డ్రైవర్ సీట్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డోర్లకి మధ్యలో ఉండే పిల్లర్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అదేవిధంగా గ్లాస్ దగ్గర ఉన్న పిల్లర్లకి, అంటే రేర్ ప్యాసింజర్కి ఈ పిల్లర్స్ వస్తాయండి, రేర్ ప్యాసింజర్కి. అలాగే డోర్ దగ్గర, విండ్షీల్డ్ దగ్గర ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. వెనకాల డిక్కీ చూద్దామండి. ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదండి, ఒరిజినల్ పీస్గా ఉంది. ఎప్పుడైనా సరే వెహికల్కి వచ్చేసరికి ఎక్కడన్నా రస్టింగ్ వచ్చిందని మనం తెలుసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడే ఫస్ట్ ఎప్పుడైనా సరే రస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది 100% చూడాలి ఇప్పుడు కూడా. ఇక్కడే రస్టింగ్ స్టార్ట్ అవుతుందండి. ఒక్కసారి రేర్ వ్యూ చూడండి. డిక్కీ కూడా ఒరిజినల్ పెయింట్తో ఉంది. ఒరిజినల్ విండ్షీల్డ్ ఉందండి. డిక్కీ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చిన్న రిపేర్ అయింది అంతే అండి. అక్కడ కూడా చిన్న టచ్అప్ చేయింది అంతేగాని వెహికల్ డిక్కీ మొత్తం పెయింట్ కాలేదు. ఒరిజినల్ సీల్ ఉందండి డిక్కీకి. వెహికల్ వచ్చేసరికి ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదు. ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదండి. అలాగే హెచ్ఆర్ ఢిల్లీ, యూపీ వెహికల్స్కి ఢిల్లీలో ఫైనాన్స్ దొరకదండి. ఫుల్ క్యాష్ పెట్టి మనం వెహికల్ డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది. టాప్ కూడా నీట్గా ఉందండి. విండ్షీల్డ్ కానీ ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు. ఇంకా మనం ఇంటీరియర్ విషయానికి వస్తే స్టీరింగ్ కంట్రోల్ వస్తుందండి. పుష్ బటన్, కీలెస్ ఎంట్రీ ఉంటుందండి. 4 పవర్ విండోస్ సెంటర్ లాక్ వస్తుంది. ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి. ఆటో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ వస్తాయి. పుష్ బటన్ వస్తుంది.
76,000 తిరిగిందండి వెహికల్ వచ్చి. ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుందండి, రివర్స్ కెమెరా ఒకటి కంపెనీ నుంచి వస్తుంది, ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో. జెడ్ వెర్షన్కి వచ్చేసరికి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి. 76,000 షోరూమ్ ట్రాక్ అండి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి 16 లక్షలు చెప్తానండి. ఈ వెహికల్ 2018 టాప్ ఎండ్ మోడల్ వెహికల్, జెడ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే డ్రైవర్ సీట్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది. 76,000 తిరిగిందండి షోరూమ్ ట్రాక్. మీకు డిస్ప్లేలో కూడా ఉంటుంది. 76,000 కిలోమీటర్స్, 16 లక్షలు. ఆటో క్లైమేట్ ఏసీ, ఎక్స్టర్నల్ కండిషన్ ఉంది. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసరికి 9346242721 నా నెంబర్ అండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి. దయించి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నా యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను అండి. రస్టింగ్ వెహికల్స్ కానీ, యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టను. నేను ఇన్నోవా వెహికల్సే కాకుండా స్పెషల్గా ఇన్నోవా వెహికల్స్ నేను చూస్తానండి. ఇన్నోవా వెహికల్సే కాకుండా నేను ఎటువంటి వెహికల్ అయినా చూస్తానండి. కస్టమర్కి క్వాలిటీ వెహికల్స్, తక్కువ తిరిగి రీడింగ్ వెహికల్స్ మాత్రమే నేను చూడటం జరుగుతుంది. నేను ఫస్ట్ క్వాలిటీ వెహికల్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. యాక్సిడెంట్ వెహికల్స్ కానీ, రస్టింగ్ వెహికల్స్ కానీ నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టనండి. మీకు ఇన్నోవా క్రిస్టా కాకుండా ఇంకా ఫర్దర్గా ఏమన్నా వెహికల్స్ ఏమన్నా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఫర్దర్గా ఇంకా బ్రేజా అవ్వచ్చు కానీ, బ్రేజా కానీ, షిఫ్ట్ కానీ, ఇంకా XV500 ఎటువంటి వెహికల్స్ అయినా నేను చూస్తానండి. దయించి మీకు క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఒక్కసారి వెహికల్ చూడండి. హెడ్ లైట్లో ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది, ఎక్స్టర్నల్ కండిషన్లో ఉందండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.